వైఎస్ఆర్సీపీ నేత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపాలన్న గవర్నర్ సీఎస్లకి లేఖ రాస్తానని తెలిపారు. పైడి తల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవటంపై కలెక్టర్, ఎస్పీల బాధ్యతని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతో కొందరు హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ గవర్నర్కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానన్నారు. అయితే పైడి తల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం కూడా ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవటంపై బొత్స తీవ్రంగా స్పందించారు. విజయనగరం పైడి మాంబ అమ్మవారి ఉత్సవాలలో రాజకీయాలు చేయరని, ఒకవేళ చేసినా వెంటనే సరిదిద్దుకుంటారని బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే ఈ ఏడాది అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని, ఆర్భాటం, అహంకారం తప్ప సాంప్రదాయాలకి తావివ్వలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఈలవేల్పు అయిన పైడి తల్లమ్మ కరుణా కటాక్షాలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందని, పూర్వం పెద్దలు సొంత నిధులతోనే ఉత్సవాలు చేసేవారని, ఇప్పుడు ప్రభుత్వం అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. తాను 15 ఏళ్ల మంత్రిగా, 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు ఉత్సవాలలో పాల్గొన్నానని, కానీ ఈ ఏడాది అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని, కొంతమంది అయితే ప్రాపకం కోసం విడ్డూరంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. పండగలో ఆర్భాటం, అహంకారం తప్ప సాంప్రదాయాలకి తావివ్వలేదని అన్నారు. ఇది తాను వ్యక్తిగతంగా చెప్పటం లేదని, విజయనగరం పట్టణంలో ఏ తలుపు తట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్నా కూడా ఇదే మాట అంటారని అన్నారు.